చేసినప్పుడు అందరం వేదికపై ఉన్న మంత్రులు పొన్నమన్న కూడా ఉన్నారు, వివేక్ గారు ఉన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు వారు ధర్నాలు చేసినారు, జైలుకి పోయినారు, లాఠీ చార్జ్లలో కూడా పడ్డారు. కానీ కిషన్ రెడ్డి మీద ఒక్క లాఠీ దెబ్బ ఉన్నదా అని చెప్పి వారికి ఈరోజు సవాల్ విసురుతున్నాము. కేవలము తెలంగాణ ప్రజల ఆశీర్వాదం తీసుకొని ఈరోజు నువ్వు మంత్రి కాలేదా అని చెప్పి సూటిగా వారికి సవాల్ విసురుతున్నాము. ఈ ప్రజాపాలనలో ఏదైతే బ్రహ్మాండమైన డెవలప్మెంట్ జరుగుతున్నదో మీరు కల్లారా చూస్తున్నారు. శ్రీధర్ బాబు గారు అనేక డెవలప్మెంట్ వర్క్స్ ఇప్పుడే కాళేశ్వరంలో భూమి పూజ చేసి వస్తున్నాము. 195 కోట్ల రూపాయలతోటి కంప్లీట్ టెంపుల్ డెవలప్మెంట్ వర్క్స్ అవన్నీ ప్రారంభం అవుతున్నాయి. ఈ రోజు నుంచి ఖచ్చితంగా దాన్ని ఒక టూరిజం స్పాట్, మల్టీ లెవెల్, మల్టీ హై క్లాస్ పుణ్యక్షేత్రంలో తయారవుతుంది అది ఈ డెవలప్మెంట్ తోటి, ఈ ప్రజాపాలన అని చెప్తూ మరి ఇంకెన్ని డెవలప్మెంట్ వర్క్స్ కోసము మేము ముందుకెళ్తూ ఉంటాము. పార్లమెంట్లో కూడా మీ సమస్యలను గలం విప్పి గట్టిగా చెప్తామని చెప్తూ జై హింద్, జై తెలంగాణ. అందరూ ఒక్కసారి అనాలా, జై హింద్, జై తెలంగాణ.